సార్ అప్పట్లో సావిత్రి గారు ఎస్వి రంగారావు గారితో నర్తనశాలలో చూసుకుంటే కీచకుడి పాత్ర, ఇటు సైడ్ ఏమే ద్రౌపది పాత్ర వేయడం జరిగింది. ఆ తర్వాత ఒక సినిమాలో తండ్రి కూతుర్ల పాత్రలు వేశారు, మామ కోడలుగా పాత్రలు వేశారు, ఇలా రకరకాలుగా పాత్రలు వేశారు. ఎలా ఉండే సార్ వాళ్ళిద్దరి మధ్య నటనలో కానీ ఆ పోటీతత్వం? వాళ్ళిద్దరిలో ఏ పాత్ర అయినా వాళ్ళు ఆ పాత్రకి నిన్న తండ్రి కూతురుగా చేసామే, ఇవాళ ఇదిగా ఇంకో అన్న చెల్లెలుగా చేస్తున్నామే. ఆ పాత్ర ఆ కథలో ఆ పాత్రలోకి వెళ్ళారంటే పాత్రలో ఉండిపోతారు అంతే. ఇక వాడు అక్కడ ఎస్వి రంగారావు కాదు, సావిత్రి కాదు, ఆ పాత్రే. అక్కడ వాళ్ళు కనపడరు, వాళ్ళని కనపడకుండా వాళ్ళు ఆ పాత్రలోకి లీనమైపోతారు. అందుకనే అంత మహానటులు అయ్యారు. పర్ఫార్మెన్స్ విషయం వచ్చేటికి ఎస్వి రంగారావు గారు సెట్లో ఎవరున్నా భయపడరు, ఎవరున్నా సరే. ఎస్ఆర్ ఎవరైనా సరే వారి చెప్పని డైలాగులు కూడా పెద్దగా ఆయన మిగతా ఆర్టిస్టులు 1-2 సార్లు వింటూ ఉంటే ఆయన ఒకసారి వినేసి ఓకే అనేస్తాడు. ఆయన ఇంకేదన్నా ఇంపార్టెంట్ అయితే ఇంకోసారి వింటాడు. అంతేగాని పెద్దగా ఏముంది మనం చూసుకుంటాం, మనం చేసేస్తాం అనేది ఆయన మీద అంత కాన్ఫిడెన్స్ మీద ఉండేవాడు. ఎప్పుడయ్యా ఆయన కొంచెం జాగ్రత్త పడేదంటే ఓన్లీ సెట్లో సావిత్రి ఉందంటే. సావిత్రి సెట్లో ఉంది, ఇవాళ సావిత్రితోటి సీను అంటే ఆయన అలర్ట్ అయ్యేవాడు. రే డైలాగులు మీకేం సార్, మీకు డైలాగులు ఉంది సార్, రే అలా మాట్లాడదు. ఇవాళ మహానటి సావిత్రితో కాంబినేషన్. మనం జాగ్రత్తగా లేదు ఇంకో తినేస్తుంది ఆ సీన్. మనం ఉండం, తనే కనపడుతుంది, మనం కనపడదు సీన్లో. మనం సీన్లో కనపడకుండా మనం ఎస్వి రంగారావు సీన్లో ఉంటూ ఎస్వి రంగారావు కనపడపోతే ఎందుకు, వేస్ట్. కనుక కొంచెం జాగ్రత్త పడాలి. చెప్పు అని డైలాగులు 1-2 సార్లు బాగా ఎక్కించుకుని రిహార్సల్ అడిగేవాడు. ఎప్పుడు ఆయన రిహార్సల్ అడగడు. ఎస్వి రంగారావు మామూలుగా రిహార్సల్ అడగడు ఆయన. డైరెక్టర్ సార్ మాకు లైటింగ్ కోసం ఇంకోసారి రిహార్సల్ అంటే రేర్గా వచ్చేవాడు చెప్తే, మామూలుగా రిహార్సల్ అడగడు. టేక్ చూసేసుకుంటే టేక్లో వచ్చేస్తాడు ఆయన. అంత కాన్ఫిడెంట్ ఆర్టిస్టు, అంత పవర్ఫుల్ ఆర్టిస్ట్ కూడా. కాన్ఫిడెంట్ కాకుండా దానికి అంత నిజంగా దమ్ము ప్రూవ్ చేసుకునే ఆర్టిస్ట్. అందుకని ఎవరు కూడా ఆయన్ని చేద్దాం. సావిత్రుడు ఉంటే మాత్రం ఆయన అడిగేవాడు, ఒకసారి రిహార్సల్ చేద్దాం. ఏంటి సార్ మీరు రిహార్సల్? సావిత్రి రిహార్సల్ చూడలేదు, ఎక్కడో తినేస్తుంది, మనం ఎక్కడో డప్పని డామినేట్ చేసేస్తుంది, మనం కనపడకుండా పోతాం. అందుకని ఒక రిహార్సల్ చూసుకుంటే నేను ఎక్కడ ఏం చేస్తుందో మనం జాగ్రత్త పడాలి అనేవాడు. అంత వాల్యూస్ అంటే ఆ సావిత్రి పర్ఫార్మెన్స్ మీద ఆయనకు ఉన్న రెస్పెక్ట్. తనంతటి మహానటుడు కూడా సావిత్రి ఉందనేటప్పటికీ నటనలో మనం జాగ్రత్త పడాలి. సావిత్రి తినేస్తుంది, మింగేస్తుంది అంటే తను ఎంత మహానటుడో తన నోటితోటి ఆవిడ అంత అంటే ఆవిడ ఇంకెంత మహానటుడు. నిజంగానే అలాగే ఉండేది. కీచకుడు సైరంధ్రి పాత్ర చూసుకున్నా కానీ, లాయర్ పాత్రల్లో వాళ్ళిద్దరు తండ్రి కూతుర్లుగా చూసుకున్నా కానీ అలాగే పోటపోటీ. అలాగే శివాజీ గారు కూడా, శివాజీ గణేశన్ గారు సావిత్రి ఉంది అంటే ఆయన చాలా ప్రిపేర్ అయిపోయాడు రెడీగా. ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు, సావిత్రి స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు. ఆయన ఏమో కొంచెం డైలాగులు డిక్షన్లో వెళ్తూ ఉంటాడు. రా సొన్నలు నడకలియే ఇలా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఈవిడేమో సైలెంట్గా కొట్టేస్తుంది. ఆ సైలెంట్ పర్ఫార్మెన్స్ తోటి మెత్తగాను ఆవేశాన్ని కూడా ఒక అలా బిగబట్టిన ఆవేశంలాగా మాట్లాడి తినేస్తుంది. సో అందుకని ఆయన శివాజీ గారి కాన్ఫిడెన్స్ ఏంటి, తన ఎక్స్ప్రెషన్ డైలాగ్ డిక్షన్ తోటి కొట్టేస్తాను. ఆయన సీన్లో నిజంగా ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డిక్షను, డైలాగ్ స్టైలు, ఇవాళ అది పాత స్టైల్ అవ్వచ్చు కానీ ఆ రోజుల్లో అదే స్టైల్. ఆ డైలాగ్ డిక్షన్ తోటి, ఆ పర్ఫార్మెన్స్ తోటి ఏడిపించేసేవాడు థియేటర్లో ఆయన. ఒక మగ హీరో ఏడిపించడం, ఆడవాళ్ళు ఏడిపించడం వేరు కానీ మగ హీరోగా ఉండి ఏడిపించడం చాలా కష్టం. ఆయన డిక్షన్, డైలాగ్ పర్ఫార్మెన్స్లో ఏడిపించేసేవాడు. థియేటర్లో మగాళ్ళు కూడా ఏడవలసింది. అంత దైవమగన్ కానీ, వియట్నామీడు సుందరం కానీ, గౌరవం కానీ సీన్లు చూస్తూ ఉంటే తిని పరిస్థితి పర్ఫార్మెన్స్ ఏడిపిస్తాడు. అలాంటి ఆయన కూడా సావిత్రి అంటే జాగ్రత్త పడేవాడు. సావిత్రి అంటే అమ్మయార్, అమ్మయార్ అంటే అమ్మగారు వస్తున్నారు. నటనకి అమ్మయార్ అంటే నడిగని అమ్మయార్ అంటే నటనకి అమ్మని. నటనకి అమ్మ వస్తుంది, మనం జాగ్రత్త పడాలి. మనం నడిగేది తిలగవచ్చు, ఆయనకి నడిగేది తిలగమని బిరుదు ఆయనకి. మనం నడిగేది తిలగవచ్చు, నటనకే తిలకం ఆవిడ
సో మనం జాగ్రత్త ఉండాలి. అమ్మో మనం మిగతాళ్ళు కానీ ఆ సీను ఆ డైలాగు తను ఒకసారి చేయమని మళ్ళీ రిక్వెస్ట్ చేసేవాడు సాక్షిగా. అమ్మా నువ్వు ఇప్పుడు రిహార్సల్ ఏం చేసావు అదే చేయాలి, మళ్ళీ నువ్వు టేకులు మళ్ళీ టప్ మీద మార్చేస్తే మేము దెబ్బతినేస్తాం. నీ రిహార్సల్ ఏం చేసుకున్నామో ఇది చేసుకోవాలి, నీది బాగుంటుంది నాది బాగుంటుంది. నువ్వు రిహార్సల్ ఏదైనా టప్పర్ ఎక్స్ట్రా చేసేవరకు దాన్ని నేను కౌంటర్ కమ్ముకుని చేయలేదనుకో దెబ్బతినేస్తాను, నా ప్రామిస్. ఇట్లా ఉంటే సరదాగా అనమాట, సరదాగా ఇప్పుడు ఏం చేసావు అదే చేయాలి అంటే ఆవిడ ఆ టేకులో ఏం చేసేస్తుందో రిహార్సల్లో నుంచి ఆ టేకులో ఎమోషనల్కి వెళ్ళిపోతుంది కదా. వీళ్ళందరూ ఏంటంటే కెమెరా స్టార్ట్ యాక్షన్ అనగానే వెళ్ళిపోతారు, ఆ పాత్రలోకి వెళ్ళిపోతారు అంతే. డైరెక్టర్ కట్ అన్నా కూడా ఆ ఎమోషన్ తీయదాకా వాళ్ళు కట్ అన్నా పర్ఫార్మెన్స్ ఉంటానే ఉంటుంది. చాలా సందర్భాలు చూసాను, ఎన్టీఆర్ శివాజీ కానీ ఎస్ఆర్ కానీ సావిత్రి కానీ ఆ సీన్ పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతారు వాళ్ళు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే వెళ్ళిపోతారు, ఆ మూడ్లో ఉంటారు. సీన్ అయిపోయి డైరెక్టర్ కట్ అన్నా కూడా వాళ్ళకి ఆవేశం ఆ ఎమోషన్ తీరేదాకా ఉంటారు, అలాగే ఉంటారు, పాత్రలో లేనిపోయి ఉంటారు. అలా అనేక సందర్భాలు చూసా అట్లా. సో అది అందుకని భయం. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ స్టార్ట్ కెమెరా అనగానే యాక్షన్ అనగానే పాత్రకి ఏం చేసేస్తుందో అని భయం. అది రిక్వెస్ట్ చేసి నువ్వు ఇప్పుడు ఏం చేసావు అదే చేయాలి, మళ్ళీ ఎక్స్ట్రా చేయకూడదు, వేరే చేయకూడదు అని. అట్లా అంటే అది ఎంత లవ్లీగా ఉండేదంటే నటనలో యాక్టింగ్ మీద ఒకరికొకరు పట్టుండి ఆ యాక్టింగ్లో నేను బాగా చేయాలి, నువ్వు బాగా చేయాలి, నీకు మీ ఇద్దరు బాగుండాలి అది ఉంది. అదొక ఎంత ఆహ్లాదకరమైన ఇది. ఏదో చెప్పారు మనం చేస్తా ఓకేనండి, డైరెక్టర్ ఓకే అంటే చాలు. ఇప్పుడేముంది డైరెక్టర్ ఓకే అంటే చాలు. వన్ మోర్ ఆ డబ్బింగ్లో సర్దుకోండి అనేయటం. ఇంకోసారి ఆర్టిస్ట్ ఇంకోసారి చేద్దాం, ఇంకోసారి ఏదో షూటింగ్లో రామారావు గారు కానీ వీళ్ళందరూ ఆర్టిస్టులు షూటింగ్ టేక్ ఓకే అనగానే అలా చూసేవారు. ఎవరిని ఓకే అన్నాక కట్ అన్నాక అందరూ ఇంకా చూసేవారు. డైరెక్టరు, కెమెరామెన్, అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వీళ్ళందరూ ఇంకా అలా అందరూ ఉంటాం కదా సెట్లో. అందరూ ఎవరి ముఖంలో ఉన్న సాటిస్ఫాక్షన్ కనపడలేదు అనుకో. ఏంటి ఏదో కొంచెం డౌట్గా చూసాను, ఏంటి తేడా వద్దా, ఏమన్నా నచ్చలేదా నీకు అడిగేసేవారు మమ్మల్ని. లేదండి మామూలుగా లేదు, నువ్వు చూపులో తేడా ఉంది, ఏం చెప్పు. లేదండి ఆ టర్నింగ్ అప్పుడు మీరు హెయిర్ వచ్చేసి మొత్తం ఫేస్ని కవర్ చేసేసింది, అందుకని ఎక్స్ప్రెషన్ ఓకే రెడీ వన్ మోర్ అనేవారు. అంతే తప్పితే అదేముందయ్యా యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో అదేం తెలుస్తుంది మళ్ళీ అనేవారు కాదు. అట్లాగూ వాళ్ళు ఆ 40% ఇవ్వడానికి చూసారు. చూస్తున్న ఆ సెట్లో ఆ మెయిన్ స్టాఫ్ ఎవరిలో ఎక్స్ప్రెషన్లో తేడా కనపడినా రామారావు గారు పట్టుకునేవారు, సావిత్రి కానీ ఎస్ఆర్ కానీ అలా చూసి వాళ్ళు చిన్న సాటిస్ఫై అనిపిస్తే లేదు సార్ బ్రహ్మాండంగా ఉంది, నేను వేరే ఆలోచనలో ఓకే నువ్వు అలా చూస్తా అంటే అనుమానం వచ్చింది నాకు అంటే అంత కీన్గా ఉండేది. అంటే వాళ్ళ పాయింట్ ఏంటి, ఇక్కడున్న 10 మందికి నచ్చకపోతే ఇక్కడ 10 మంది ఇక థియేటర్కి వెళ్ళి ప్రేక్షకుల్లో ఏముంటుంది అయ్యా, ఇక్కడ మీరే బాగా యావరేజ్ పర్వాలేదు ఓకే అనుకుంటే ఇంకా థియేటర్కి వెళ్తే వాళ్ళకి ఏముంటుంది, మనకే నచ్చాలి కదా ముందు. ఇక్కడ మనం బాగుంది అని మనం పర్ఫెక్ట్గా అందరూ బాగుంది అనుకునే వెళ్ళాలి బయటికి. అది నేను చేశాను తీసుకోండి అన్నట్టు కాదు కదా, అలా ఉండేది కాదు. నేను చేశాను మీ ఇష్టం మీ కర్మ అన్నట్టు కాకుండా అందరికీ ఇక్కడ మనం పనిచేస్తున్నాం, ఈ సినిమా కోసం చేస్తున్నాం. మనం అందరూ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమెరా, మీరందరూ టెక్నీషియన్స్, మీరు కళ్ళకు చూస్తున్నారు నేరుగా, ఫస్ట్ మీరే చూస్తున్నారు. మీకు ఎస్ అనిపిస్తేనే అక్కడ ఎస్, ఏదైనా తేడా ఉంటే తీసుకుందాం పోయింది కొనమో దానికంటే నన్ను అనేవారు. ఆ కాంపిటేటివ్ స్పిరిట్, ఆ పర్ఫార్మెన్స్ చేయాలనే స్పిరిట్, నీకన్నా ఎక్కువ బాగా నేను చేయాలి, నాకన్నా నువ్వు బాగా చేయాలనే స్పిరిట్ అవి బాగుండేవి. అందువల్ల ఆఫ్ సెట్లో ఎలా ఉండారు సార్ సావిత్రి గారు కానీ చాలా క్యాజువల్, ఆఫ్ స్క్రీన్ చాలా ఫ్రీ. ఎస్ఆర్ అయితే ఆఫ్ సెట్లో ఆయన ఒక పెద్ద ఇంకో రకమైన క్యారెక్టర్. ఆయన డబ్బు లేని ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ అడిగితే డబ్బు తక్కువ చేశాడు, ఎక్కువ రోజులు చేశాడు, వాళ్ళకి కావాల్సినంత కన్వీనియంట్గా చేసేవాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి డబ్బులు లేని చిన్న ప్రొడ్యూసర్. పెద్ద ప్రొడ్యూసర్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళతో తీసిన ప్రొడ్యూసర్లు అనుకో డబ్బులు డిమాండ్ చేసేవాడు, తన ఇష్టానికి వచ్చేవాడు. రామారావు సార్ హీరో గారు వచ్చేసారండి మీరు కావాలని లేటుకు వెళ్ళేవాడు. ఆయన హీరో గారు ఆయన ఎప్పుడు హీరో గారు వచ్చేసారు మీరు పరిగెత్తుకు రండి అంటే వినాడు. ఏంటి హీరోని బట్టిన సినిమా మేము లేమా, మమ్మల్ని బట్టి రారు ఆడియన్సు, సరే వచ్చే కూర్చోమను హీరో గారిని వస్తాం కావాలని బయలుదేరినాడు కూర్చున్నాడు అరగంట కావాలి. అట్లా ఉండేది ఆయన దగ్గర. అంటే పొజిషన్ బట్టి
పైసలను బట్టి పొజిషన్లను బట్టి కమాండ్ చేసే వాళ్ళకి లొంగేవాడు కాదు. మీ కర్మ కావాలంటే తీసుకోండి లేదా దొబ్బేయండి అన్నట్టే ఉండేవాడు. పెద్ద చిన్న నిర్మాతలు చిన్న డైరెక్టర్లు అంటే వాళ్ళకి కష్టపడి పనిచేసి పెట్టేవాడు. కష్టపడి ఒకళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా తర్వాత ఇస్తామన్న ఏదైనా మొన్న అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి పైకి రావాలి, చిన్నవాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి హెల్ప్ చేయాలి, అది ఆ లక్షణం ఆయన దగ్గర ఎక్కువ. సావిత్రి గారు అదేం లేదు, ఆవిడ దాన గుణం అంతే. ఆవిడ దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. దానగుణం ఎలాంటి దానగుణం అంటే ఈ రత్నాలు డైమండ్స్ రింగులు కూడా ఇచ్చేసేది. ఫీజులు కట్టుకోవడానికి లేదు అదంటే డైమండ్ రింగ్ ఇచ్చేసి అప్పటికి జేబులో క్యాష్ లేకపోతే. ఆఖరి రోజులు అయితే ఆవిడ తాగుడు అలవాటు అయిన తర్వాత ఆవిడ దగ్గర పనిచేసిన డ్రైవర్లు ఇంటి హౌస్ సర్వెంట్లు కోటీశ్వర్లు అయ్యారు. ఆవిడ చెప్పులు డైమండ్స్ తోటి పొదిగిన చెప్పులు 30 జతలు ఉండేవి. ఆవిడ తాగి అలవాటైపోయి తాగి బానిస అయిన రోజుల్లో కారులోంచి దిగి అలా హాల్లోకి ఎంట్రాక అలా ఇసిరేసి ఆ కారులో చెప్పులు అటొకటి ఇటొకటి ఇసిరేసి అలా వెళ్ళి పంచం మీద పడేది. ఆ ఇసిరేసిన చెప్పులు అంతే. ఆ డ్రైవరు వాళ్ళు వెళ్ళిపోయారు. అలా 30 జతలు ఆఖరికి వచ్చేటప్పటికి మామూలు చెప్పులకు వచ్చేసింది. అలాంటి డైమండ్స్ చెప్పులు తిరిగిన మహారాణి ఆవిడే నటుల్లో. అప్పటికి ఎవరికి అసలు డైమండ్ చెప్పులు అనేది తెలియదు. ఆవిడ చెప్పులు డైమండ్ తోటి అన్నీ అలా ఉండే మెరుస్తూ ఉన్నాయి. నైట్ టైం నడుస్తాయి. స్విమ్మింగ్ పూల్ ఏదో వెండి తాపడంతో చేయించడం. అది అసలు ఆవిడ అనుభవించిన ఘనత ఎవరు అనుభవించాలా, కీర్తి ఎవరు అనుభవించాలా, ఆవిడ అనుభవించిన కష్టాలు పేదరికము బాధలు ఎవరు అనుభవించారు అన్నీ చూసేసింది. అన్నీ హైటే. ఒక మహానటిగా మామూలుగా వచ్చి మహానటి ఆవిడ రాణి వాస్తవం అనిపించి రాణి స్థాయి, ఆ గౌరవం ఆ మర్యాదలు ఎక్కడికి వెళ్ళినా ఒక ఆర్టిస్ట్ ఆ గౌరవమైన మర్యాదలు. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే మిగతా ఆర్టిస్టుల్ని ఒక ఆర్టిస్టు ఇది భలే ఉంటుంది ఇలాగో వాళ్ళు. కానీ సావిత్రిని ఎవరు కూడా ఆ సెక్సీ దృష్టిలో ఆవిడని ఎప్పుడు అనేవారు కాదు. ఆవిడ అంతటి గౌరవం పొందింది సమాజంలో. సావిత్రి గారు మహానటి, అమ్మ తల్లి బంగారు ఇట్లాగే మాట్లాడేవారు. ముసలాళ్ళు కూడా అమ్మ తల్లి బాగా చేసావు తల్లి ఇట్లాగే మాట్లాడేవారు. మేము వెళ్ళి చూసేవాళ్ళు కదా రిలీజ్. అప్పట్లో తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్తే సావిత్రి గారి ఇంటికి వెళ్ళి ఆతిథ్యం అలా ఉండేది. ఎవరైనా తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళు నేరుగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా సరే వస్తే అప్పుడు భోజనం పెట్టి వాళ్ళు ఏంటి ఎందుకు వచ్చారు ఇంటికి కనుక్కొని తన వల్ల చేయగలిగిన సహాయం చేసి పంపించేది. వాళ్ళకి కలవటానికంటే తనే ఫోన్ చేసి చెప్పడం ఇట్లా అన్ని మంచి పనులు చేసేది. తాగుడు పాపం అదే చెప్తున్నాను. జీవితంలో రెండు ఒకే జన్మలో చుట్టం చాలా కష్టం. ఒక జన్మలో సుఖం చూస్తే రెండో జన్మలో అంటారు. కానీ ఆవిడకి భగవంతుడు ఏంటో ఒకే జన్మలో ఒక ఫస్ట్ హాఫ్ ఏమో శిఖరం చూపించింది, ఇప్పుడు రెండో హాఫ్లో పాతాళం చూపించారు. రెండు చూసింది ఆవిడ. మేము మా టైం అంటే ఆవిడ శిఖరంలో ఉన్నప్పుడు ఆవిడతో పనిచేసాం, పాతాళం ఉన్నప్పుడు మా సొంత సినిమాలో చేసింది ఆవిడ. అప్పుడేం మేము రాసిన సినిమా నాన్నగారు రాసిన సినిమాలు నేను అసిస్టెంట్గా పనిచేసే సినిమాల్లో పనిచేసే శిఖరంగా ఉన్నప్పుడు ఆఖరి రోజుల్లో వచ్చేటప్పటికి ఎవరు అన్నాక మన నాన్నగారితో ఉన్న సనువు కొద్దీ మా సినిమాలు చేస్తాను అని చెప్పి చేసింది ఆవిడ. నేను చేస్తాను, చచ్చిపోతూ యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలి నేను, నా కోరిక. మా బాబాయ్ నాన్న బాబాయ్ అనేది యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలి బాబాయ్ ఈ జీవితంలో, ఇంకా ఇలా ఇంకేముంది అని చూసేస్తాను అని. అందరి బాబాయ్ అనేది ఆయన కూడా. అంటే ఎందుకు ఆ రోజుల్లో అలా అంత ఆప్యాయంగా బాబాయ్ అంటే రిలేషన్స్ సినిమా ఫీల్డ్లో ఇవాళ కొత్తగా ఉంది కానమ్మా హలో సారు ఆ రోజులు ఏంటమ్మా ఒక బంధాన్ని కలుపుకునేవారు. ఒక సినిమాల్లో బాబాయ్ అని అన్నయ్య గారు జయప్రద సత్యనారాయణ అన్నయ్య అని పిలిచేది. అలాగూ ఒక పిలుపుల్లో ఒక బంధం. ఏదో చేస్తున్నాం పోతున్నాం అన్నట్టు కాదు. ఇవాళ అసలు అటాచ్మెంట్స్ లేవు. ఓన్లీ మనీ అటాచ్మెంట్ తప్పితే పర్సనల్ అటాచ్మెంట్ లేదు. అప్పుడు డబ్బులు తీసుకునేవారు. డబ్బులు తీసుకోకుండా శోభన్ బాబు ఆఖరి రూపాయలు ఇవ్వకుండా డబ్బింగ్ చెప్పేవాడు కాదు. సత్యనారాయణ గారు ఆఖరి పైసా ఇవ్వకుండా తన పిల్లల మీద ఒట్టు అనేవాడు. ఆఖరి పైసా ఇవ్వకుండా ఆయన డబ్బింగ్ చెప్పేవాడు కాదు. ఇట్లా డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఆ రోజులు చేసేవాళ్ళు ఏం కాదు. బట్ అది వేరు. ఆ డబ్బు పాయింట్ డబ్బే. బట్ ఆప్యాయతలు ఉండేవి. ఇప్పుడు అసలు ఆప్యాయతలు కనుమరుగైపోయినాయి. ఓన్లీ డబ్బే, అంతే డబ్బే. అదంతే. అది ఫిరామిలా సమాజం మొత్తం అలాగా అన్ని రంగాల్లో అలాగే తయారవుతుంది. సినిమా ఫీల్డ్ అలాగే తయారవుతుంది.